కష్టపడి పనిచేస్తేనే సంపద వస్తుందనే పాత నమ్మకం రోజంతా బిజీగా ఉండటం నుండి నిజమైన సంపదను సృష్టించే స్థాయికి మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలో ఈ సోర్స్ నుండి తెలుసుకుందాం. కొందరు రోజుకు 12 గంటలు కష్టపడి పనిచేసినా ఎందుకు పేదగానే మిగిలిపోతున్నారు? పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏకధాటిగా కష్టపడుతున్నా ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటారు కదా. దీనికి కారణం కేవలం హార్డ్ వర్క్ ఒక్కటే ఎప్పుడూ సంపదను గ్యారంటీ చేయదని ఈ సోర్స్ చెప్తోంది. ఎక్కువ గంటలు పని చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందనేది ఒక పెద్ద అపోహ మాత్రమే. పూర్ మైండ్ సెట్ ఎప్పుడూ నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి అని ఆలోచిస్తే, రిచ్ మైండ్ సెట్ నేను స్మార్ట్గా ఎలా పని చేయాలి అని ఆలోచిస్తుంది. నిజమైన సక్సెస్ సాధించాలంటే ఈ ఆలోచన విధానంలోనే పూర్తి మార్పు రావాలని ఈ సోర్స్ స్పష్టం చేస్తోంది. దీన్ని సాధించడానికి ఈ సోర్స్ 5 నిర్దిష్టమైన నియమాలను సూచిస్తోంది. అవేంటంటే, రూల్ 1 బిజీగా ఉండటం కాదు, వాల్యూ క్రియేట్ చేయటం. రూల్ 2 సమయం కాదు, సిస్టమ్స్ ముఖ్యం. రూల్ 3 స్కిల్స్ ద్వారా ఆదాయం. రూల్స్ 4 మరియు 5 స్మార్ట్ వర్క్. అండ్ చివరగా రిజల్ట్స్. ఇవి మన ఆదాయాన్ని సృష్టించే విధానాన్ని ఎలా మారుస్తాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మొదటి నియమానికి వద్దాం. రూల్ 1 వాల్యూ నాట్ బిజీ. చాలామంది ఎప్పుడూ పనుల్లో కూరుకుపోతారు, కానీ నిజమైన వాల్యూను సృష్టించలేకపోతున్నారని సోర్స్ చెబుతోంది. ఒక్కసారి ఆలోచించండి. ఉదయం 9 నుండి రాత్రి 7 వరకు ఈమెయిల్స్, ఫోన్ కాల్స్, మీటింగ్స్ అంటూ బిజీగా ఉండటం వేరు. కేవలం హై వాల్యూ వర్క్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ప్రొడక్టివ్గా ఉండటం వేరు. తక్కువ వాల్యూ ఉండే పనులను ఎక్కువ గంటల పాటు చేయడం అనేది మనం చేసే చాలా పెద్ద పొరపాటు. బిజీగా కనిపించడం అనేది ఏమాత్రం సక్సెస్కి సంకేతం కాదని ఈ సోర్స్ మనకు స్పష్టంగా వివరిస్తోంది. సో ఈ ప్రశ్నను గమనించండి. నేను ఈ పని చేయాల్సిందేనా, లేదా దీనికి ఇంకా ఏదైనా బెటర్ వే ఉందా? అద్భుతం కదా. ఈ ఒక్క చిన్న ప్రశ్న అడగడమే అత్యధిక ఆదాయం సంపాదించే వారిని, రోజువారీ పనుల ఊబిలో ఇరుక్కుపోయే వారిని వేరు చేస్తుంది. ఈ మైండ్ సెట్ షిఫ్ట్ వస్తే చాలు, సమయాన్ని వృధా చేసే పనుల నుండి సులభంగా బయటపడొచ్చు. ఇక రెండవ నియమానికి వెళ్దాం. సిస్టమ్స్ నాట్ టైం. మన సమయాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించడం అనేది ఎందుకు చాలా లిమిటెడ్ విధానమో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ పాయింట్ను ఈ సోర్సు ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, ఒక షాప్ ఓనర్ను, ఒక బిజినెస్ ఓనర్ను పోల్చి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక షాప్ ఓనర్ తను షాప్ తెరవకపోతే ఆదాయం పూర్తిగా ఆగిపోతుంది. కానీ ఒక బిజినెస్ ఓనర్ ఒక టీమ్ని, ఆటోమేషన్ని ఉపయోగించి తాను ఆ సమయంలో అక్కడ లేకపోయినా ప్యాసివ్గా ఆదాయం వచ్చేలా చేస్తాడు. సమయాన్ని అమ్ముకునే వారికి, ఒక స్వతంత్రమైన సిస్టమ్ను నిర్మించుకునే వారికి ఉన్న ప్రధానమైన తేడా ఇదే. దీన్ని ఇంకొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. ఒక క్లాస్ రూమ్లో టీచర్ ఒకేసారి 30 లేదా 40 మంది విద్యార్థులకు పాఠాలు చెప్తారు. కానీ ఒక యూట్యూబ్ క్రియేటర్ చేసే ఒక్క వీడియో ఒకేసారి లక్షలాది మందికి చేరుతుంది కదా. ఇది అసలు ఎలా సాధ్యం? ఇక్కడ ఎలాంటి మ్యాజిక్ లేదు. దీనినే లెవరేజ్ అంటారు. అంటే పనిని ఒక్కసారే చేసి దాని ద్వారా పదే పదే ఆదాయం వచ్చేలా ఒక సిస్టమ్ను క్రియేట్ చేయడం. కొందరు 12 గంటలు పనిచేసే వాళ్ళకంటే కేవలం 4 గంటలు పనిచేసే వాళ్ళు ఎక్కువగా సంపాదించడానికి వెనుకున్న అసలు రహస్యం ఇదేనని ఈ సోర్స్ చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఇక మూడవ నియమానికి వద్దాం. రూల్ 3 స్కిల్స్ ద్వారా ఆదాయం. మనకు వచ్చే ఆదాయం అనేది మనం సృష్టిస్తునే వాల్యూ మీద ఆధారపడి ఉంటుందే, కానీ మనం చేసే భౌతిక శ్రమ మీద కాదని ఈ విభాగం చెబుతోంది. ఇప్పుడు ఈ డేటాను చూస్తే మనకొక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. ఒక కన్స్ట్రక్షన్ వర్కర్కు మరియు సాఫ్ట్వేర్ డెవలపర్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆబ్జెక్టివ్గా గమనిద్దాం. ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ రోజుకు 10 గంటలు శారీరకంగా కష్టపడినా ఆదాయం తక్కువే ఉంటుంది. కానీ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ తన స్పెషలైజ్డ్ స్కిల్తో రోజుకు 3 లేదా 4 గంటలు మాత్రమే పనిచేసినా ఆదాయం చాలా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ హార్డ్ వర్క్ కాదు, డిఫరెన్స్ వాళ్ళు ఇస్తున్న స్కిల్. అందుకే మనం ఇన్వెస్ట్ చేయాల్సిన ఆ హై వాల్యూ స్కిల్స్ ఏమిటో ఇక్కడ లిస్ట్ చేయబడింది. కమ్యూనికేషన్ స్కిల్స్, సేల్స్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎవరైతే తమ సమయాన్ని ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి వెచ్చిస్తారో వాళ్ళు పని కోసం వెతకాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అవకాశాలే వాళ్ళను వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి. ఇప్పుడు చివరి 2 నియమాలను కలిపి చూద్దాం. రూల్స్ 4 మరియు 5 స్మార్ట్ వర్క్. మనం రోజు అడిగే ప్రశ్నలను మార్చుకోవడం ద్వారా మరింత స్మార్ట్గా ఎలా పని చేయొచ్చో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది నేను ఇంకా ఎంత కష్టపడాలి అని ఆలోచిస్తుంటారు, అవును కదా. కానీ స్మార్ట్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఈ పనిని ఇంకా సులభంగా, వేగంగా ఎలా చేయొచ్చు అని అడుగుతారు. మొదటి ప్రశ్న స్థానంలో ఈ రెండో ప్రశ్నను అలవాటు చేసుకోవడం ద్వారా మనం ఒక పనిని అప్రోచ్ అయ్యే విధానమే పూర్తిగా మారిపోతుందని ఈ సోర్స్ చెప్తోంది. సక్సెస్ఫుల్ వ్యక్తులు మాన్యువల్ పనులను తగ్గించడానికి
ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉపయోగిస్తారు. స్టెప్ 1, ఒక పని చేయడానికి ఇంకా ఏదైనా బెటర్ అండ్ ఫాస్టర్ వే ఉందా అని వెతకడం. స్టెప్ 2, దానికి అవసరమైన టూల్స్ను, ఆటోమేషన్ను వాడటం. అండ్ స్టెప్ 3, అదే పనిని సగం సమయంలోనే పూర్తి చేయడం. ఇది అసలైన స్మార్ట్ వర్క్ ప్రాసెస్ అంటే. ఇక రిజల్ట్స్ అండ్ సమ్మరీ విభాగానికి వద్దాం. ఈ నియమాలను మన జీవితంలో అమలు చేయడం వల్ల ఒక చైన్ రియాక్షన్ లాంటి మార్పు వస్తోందని ఈ సోర్స్ కంక్లూడ్ చేస్తోంది. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, బయట ఆర్థిక ఫలితాలు కనిపించాలంటే ముందు లోపల మన మైండ్ సెట్ మారాలి. ఇదే ఆ చైన్ రియాక్షన్. ముందుగా మన ఆలోచన విధానం మారుతుంది, ఆ తర్వాత మనం చేసే పనులు లేదా యాక్షన్స్ మారుతాయి, అండ్ ఆటోమేటిక్గా ఫైనల్ రిజల్ట్స్ మారుతాయి. సోర్స్ మెటీరియల్లోని ఈ 5 నియమాలను ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసుకుందాం. 1, కేవలం బిజీగా ఉండకుండా వాల్యుబుల్ పని చేయాలి. 2, టైం కోసం కాదు, సిస్టమ్స్ కోసం పని చేయాలి. 3, కేవలం హార్డ్ వర్క్పై ఆధారపడకుండా హై వాల్యూ స్కిల్స్ను డెవలప్ చేసుకోవాలి. 4, పనిచేసే విధానాన్ని స్మార్ట్గా మార్చుకోవాలి. 5, మరింత కష్టపడటం కాదు, దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అని ఎప్పుడు ఆలోచించాలి. చివరిగా ఈ పవర్ఫుల్ కోట్తో ముగిద్దాం. బిజీ లైఫ్ కాదు, స్మార్ట్ లైఫ్. ఒకసారి మన రోజువారీ పనులను మనమే ప్రశ్నించుకుందాం. నిజంగా వాల్యూని క్రియేట్ చేస్తున్నామా, లేక కేవలం బిజీగా ఉండిపోతున్నామా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఈనాటి విశ్లేషణ ఈ స్మార్ట్ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడంలో సహాయపడిందని ఆశిస్తున్నాను.